సూర్యాపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా కొనసాగుతోంది. ప్రభుత్వం నిషేధించిన పలు రకాల పత్తి విత్తనాలు గుట్టుచప్పుడు కాకుండా గ్రామాల్లో రైతులు కంటగడుతున్నారు. నకిలీ పత్తి విత్తనాలను అందమైన ప్యాకింగ్ కవర్లలో ప్యాక్ చేసి ఎక్కువ దిగుబడి వస్తుందని నమ్మించే కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సీజన్లో ఇప్పటికే కోటికి పైగా విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీల బెడదతో ఆరుగాలం శ్రమించి కష్టపడే రైతన్నలు దగా పడుతున్నారు. దిగుబడి తగ్గి అధిక పెట్టుబడులు పెట్టి నష్టాలు చవిచూసిన పలువురు పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా రైతులు పత్తి పంటను సాగు చేస్తారు. ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో పత్తి సాగు చేసే అమాయక రైతులే టార్గెట్ గా నకిలీ విత్తనాలు అమ్మే కేటుగాళ్లు జిల్లాలో రెచ్చిపోతున్నారు. అసలును పోలిన నకిలీ విత్తనాలను అందమైన బ్రాండెడ్ కంపెనీల ప్యాకింగ్లకు దీటుగా ప్యాకెట్లు తయారు చేసి తక్కువ ధర ఆశ చూపి రైతులకు అంటగడుతున్నారు. 4 రోజుల వ్యవధిలోనే ఈ నెల 3న 9వ తేదీన 2 చోట్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా మోతే ఆత్మకూరు మండలాల పరిధిలో 2 వేరువేరు ఘటనల్లో నకిలీ పత్తి విత్తనాలను రైతులకు విక్రయించేందుకు ప్రయత్నం చేస్తున్న ముఠాను వలపన్ని సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 3న నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట జిల్లా సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. 3 నిందితుల నుండి 4.6 లక్షల విలువ గల 308 కేజీల నకిలీ పత్తి విత్తనాలు సహా తయారీ యూనిట్ సీజ్ చేశారు. పత్తి పంటతోనే కాకుండా విత్తనాలు తయారు చేసి అధిక మొత్తంలో సంపాదించాలనుకున్న తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన రైతు సింగారపు యాదగిరి స్వామి నకిలీ విత్తనాల భాగోతానికి తెరలేపాడు. యూట్యూబ్ లో దీని గురించి సెర్చ్ చేసి వాటిని ఎలా తయారు చేయాలో నేర్చుకుని మరీ నకిలీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తనకు తెలిసిన తిరుమలగిరి మండలం నందాపురం గ్రామానికి చెందిన లోడంగి నవీన్, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చిర్రగూడూరుకు చెందిన చిత్తలూరి నారాయణలను తోడుగా చేసుకుని వారి ద్వారా విక్రయాలకు పాల్పడ్డాడు. చివరికి సూర్యాపేట వ్యవసాయ శాఖ తిరుమలగిరి సిసిఎస్ పోలీసులకు వీరంతా చిక్కారు. తన వ్యవసాయ భూమి వద్ద నకిలీ విత్తనాలు తయారు చేసే యంత్రం, విత్తనాల కలర్కు ఉపయోగించే రంగులు, సల్ఫ్యూరిక్ యాసిడ్స్ 15 క్యాన్లు, 3 డ్రమ్ములను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 9న మోతే మండల పరిధిలోని రావిపహాడ్, ఆత్మకూరు మండలం పాతర్లపహాడ్ గ్రామం వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులకు వెలుగు శ్రీను, తండా నగేష్ అనే 2 వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలతో బైక్ పై తరలిస్తుండగా పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు వెలుగు శ్రీను ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన చెర్లపల్లి శాతవాహనతో కలిసి కర్ణాటక అలుగునూరుకు చెందిన తిరుమల వద్ద నుండి మరో నిందితుడు తండా నగేష్ బాపట్లకు చెందిన మాగునూరు సాంబశివరావు వద్ద నకిలీ పత్తి విత్తనాలను క్వింటా 800 రూపాయలకు కొనుగోలు చేసి మధ్యవర్తుల ద్వారా రైతులకు క్వింటా 1300 రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు కేసుల్లో మొత్తంగా 6 నిందితులను అరెస్టు చేయగా 3 పరారీలో ఉన్నారు. నిందితుల నుండి 65 లక్షల విలువైన 22 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేసి 6 నిందితులను అరెస్టు చేశారు. బాపట్ల జిల్లా నుండి అక్రమంగా తరలించి అరుణోదయ, అడ్వాన్స్ 333 కంపెనీల పేరిట గడ్డి మందు, చీడపీడలు తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే ఒరిజినల్ విత్తనాలంటూ నమ్మించి రైతులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పర్యావరణానికి ప్రతికూలమైన నిషేధిత పత్తి విత్తనాలను సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో విక్రయించడం కలకలం రేపుతోంది. ఎక్కువగా రాయలసీమ నుంచి BG3 పత్తి విత్తనాలను రహస్యంగా వాహనాలలో తెచ్చి విక్రయిస్తున్నారు.
మార్కెట్లో పత్తి విత్తనాల ధర ప్యాకెట్ 1500కు పైగా ఉంటే BG3 పత్తి విత్తనాలు అదే ధరలో ఉన్నప్పటికీ గడ్డి మందులు తట్టుకుంటాయని చెబుతూ అంటగడుతున్నారు. హెర్బిసైడ్ టాలెంటరేట్ HT పత్తి విత్తనాల సాగు ప్రమాదమని సర్వేలు చెబుతున్నప్పటికీ రహస్యంగా వినియోగిస్తున్నారు. ఈ పత్తి విత్తనాలు వేస్తే గడ్డి మొలవకపోవడంతో పాటు ప్రమాదకరమైన గ్లైపోసైడ్స్ మందు నేలను గుల్లబార్చి భూసారాన్ని నిస్సారంగా మార్చుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. తమకు కావలసిన విత్తనాలు తక్కువ ధరకే లభిస్తున్నాయనే ఆశతో రైతులు మోసపోతున్నారు. అన్నదాతలు నకిలీల పట్ల జాగ్రత్తగా ఉండాలని, కవర్లు, ప్యాకింగ్ చూసి మోసపోవద్దని వ్యవసాయ నిపుణులు, పోలీసులు చెబుతున్నారు. విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసే ముందు 1-2 సార్లు సరిచూసుకోవాలని ఎస్పీ నరసింహ తెలిపారు. నకిలీ అని గుర్తిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అన్నదాతలను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు అంటగట్టాలని చూస్తే వారిపై పీడీ యాక్టులు తప్పవని జిల్లా పరిధిలో అన్ని ఫెర్టిలైజర్ షాపులలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కలిసి ఆకస్మిక దాడులు చేస్తామని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నకిలీ పత్తి విత్తనాల పైన చాలా పకడ్బందీగా నిఘా పెట్టడం జరిగింది. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పాతర్లపాడు స్టేజ్ వద్ద మన పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామానికి చెందినటువంటి తండా నగేష్ మోటార్ సైకిల్ పైన నకిలీ పత్తి విత్తనాలతోటి ఒక గోన సంచిలో తీసుకొని వెళ్ళుచుండగా అతని ఆపి చెక్ చేయడం జరిగింది. అతని ద్వారా అతను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మళ్ళీ మనం కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని పొందుగుల తాండాకి వెళ్ళి అక్కడ ఇంకొక వ్యక్తిని మనం చెక్ చేసుకోవడం జరిగింది. బానోతు జయరాం. అతని షాపు వద్ద నుంచి అక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా, అతని షాపు దగ్గరనే ఉన్నటువంటి గుంటూరు జిల్లా బాలాజీ నగర్ చెందిన తరిగొప్పల శ్రీనివాసరావుని కూడా పట్టుకొని A5 వీళ్ళ జయరాం షాప్ లో ఉన్న దాదాపు 37 బస్తాలని మనం ఒక్కొక్క బస్తాలో 120 ప్యాకెట్లు అంటే ఒక్కొక్క బస్తాలో 60 కేజీల నకిలీ పత్తి విత్తనాలని మనం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరు కూడా నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు. నకిలీ విత్తనాలు కేవలం రైతులనే కాకుండా భూసారాన్ని తగ్గించే అవకాశాలు ఉండడంతో అటు రైతులు, ఇటు వ్యవసాయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.